తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువనేతల పరిస్థితి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిలో మోత అన్నట్లుగా మారింది. సొంత చెల్లెళ్ళు రాఖీలు కట్టేందుకు సిద్ధంగా ఉండరు, కానీ బయట నుంచి ఇతరులు మాత్రం వచ్చి తమ అన్న మహానుభావుడని రాఖీలు కట్టేస్తూ ఉంటారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు బయట వారికేం చేస్తుంటారని వారి ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. ఈ సమస్యను వారు తెలివిగా పరిష్కరించుకోలేక రోడ్డుపై పడిపోతున్నారు. ఫలితంగా ఈ అన్నల ఇమేజ్ మసకబారిపోతుంది. రాఖీ పండుగ వస్తే సొంత మీడియాలో అన్నా చెల్లెళ్ల ఆత్మీయత గురించి కుప్పకుప్పలుగా కథనాలు కనిపించేవి. ప్రతి పేజీలోనూ వారిద్దరి ఫోటోలుండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అనుబంధాలు కనిపించడం లేదు. కేటీఆర్ రాకముందు రోజు లగచర్ల నుంచి ఓ మహిళను పిలిపించుకొని రాఖీ కట్టించుకున్నారు. రాఖీ రోజు ఊళ్ళో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డికి రాఖీ కట్టడం కాదు కదా, ఇప్పుడు ఆయన నీడ సహించేందుకు కూడా షర్మిల సిద్ధంగా లేరు. అన్నీ బాగున్న రోజుల్లో జగన్ షర్మిల అనుబంధం గురించి వచ్చే కథనాలు చదివితే పాలకులకు కళ్ళు చెమర్చేయి. జగన్ రెడ్డికి చెల్లి అంటే అంత ఇష్టమా అని వైసీపీ క్యాడర్ అనుకునేవారు. కానీ అసలు అవన్నీ కల్పానిక కథలని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు జగన్కు తల్లి చెల్లి అనే సెంటిమెంటే లేదని వారిపై ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళినప్పుడే తేలిపోయింది. కేటీఆర్, జగన్ ఇద్దరు రాజకీయ ఆస్తుల స్వార్థాల కోసం సొంత సోదరీమణుల్ని వదిలేశారు. కవిత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కోరుకున్నారు, కానీ తనకు అడ్డం ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. జగన్ రెడ్డి తన కోసం విపరీతంగా కష్టపడిన చెల్లికి చిన్న పదవి ఇవ్వలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమైన ఆస్తులు పంచలేదు. ఇలాంటి వాటి కోసం చెల్లెళ్లను రోడ్డుపై పడేసిన అన్నలు మిగిలిన మహిళలందరికీ మేలు చేస్తామని, వారికి గొప్ప అన్నగా ఉంటామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎలా నమ్ముతారు అనే విమర్శలు వెలువడుతున్నాయి.